క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రమైన తెలంగాణ చౌరస్తాలో ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతిని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అనంతరం సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 నుండి 2009 వరకు ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందించారని, చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఉచిత కరెంటు, రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డితే అని చెప్పారు. ప్రజలందరిలో తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, తేనేటి జీవన్, వంచ మహేష్ రెడ్డి, దిగంబర్, కొలిప్యాక రాజు, సిరికొండ రమేష్, భూమన్న, జీల మల్లేష్, సంతోష్, చేపూరి రాజేందర్ గౌడ్, మల్లికార్జున్, దేగాం సురేష్, బాకారం సంతోష్, రాజేశ్వర్ గౌడ్, మగ్గిడి సదానంద్, సాయిలు, శశికిరణ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా చేశాడు. మరి ఆ 5 సంవత్సరాల పరిపాలన కానీ నిజంగా ఒక చరిత్రలో మిగిలిపోయేటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు నిలవడం జరిగింది. మరి నేటికి ఒక దశాబ్దం దాటుతున్నా కానీ ఇప్పటికీ ఆయన ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల్లో అందరి గుండెలో ఉన్నాడు. మరి దానికి ముఖ్య కారణము ఆయన చేసినటువంటి మంచి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు. మరి ఆ రోజు చాలా గడ్డు పరిస్థితులు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కాకుండా మంచి ఎంతో అనుకున్నటువంటి దానికన్నా అభివృద్ధి పథకంలో నడిపించి మరి ముఖ్యంగా రైతు అంటే దండగా కాదు పండగని నిలిపించినటువంటి మహానీయుడు రాజశేఖర గారు. మరి ఆ రోజు రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఉంటే డాడీకి కూడా బోనస్గా ఇవ్వడం జరిగింది. మరి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 76,000 కోట్ల రుణాన్ని మాపేస్తే మరి ఎక్కడైతే రాలేవో ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ప్రతి రైతుకు నారదు కావద్దన్న ఉద్దేశం మీద 5,000 రూపాయల చెక్కు తన వంతు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రతి గుండెలో నింపినటువంటి మహనీయుడు. మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ గారిని లేని లోటు చాలా బాధగా ఉండేది. కానీ ఇప్పటికి కూడా రాజశేఖర్ గారు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ గుండెలో మిగిలిపోతాడు. మరి ఆయనను మేమెప్పుడు కూడా గుర్తుంచుకుంటామని చెప్తూ మరొకసారి మేము ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.